నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మా రెడ్మీ A1 స్మార్ట్ ఫోన్ ఉందిగా, స్పెక్స్ రివ్యూ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ అయితే స్పెక్స్కి వెళ్ళిపోదాం. హైలైట్స్ ఏందనేసి స్మార్ట్ ఫోన్ మెయిన్ స్పెక్స్ హైలైట్ చూసుకుంటే 6.52 ఇంచెస్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, 5000 mAh బ్యాటరీ, క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ ఉంది, 8 MP డ్యూయల్ కెమెరా వస్తుంది, లెదర్ ఫినిష్ డిజైన్ అనమాట, టెక్స్చర్, మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకుందాం. ప్రైస్ ఎంత ఉందంటే అఫీషియల్ ఎంఐ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 2GB ర్యామ్ 30GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటేనేమో 7000 ఉంది. అదే 3GB ర్యామ్ 30GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 8000 ఉందన్నమాట. అండ్ ఇక్కడ కలర్ చూసుకుంటే బ్లాక్, లైట్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కూడా ఉంది. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా కలర్స్ అయితే సేమే వస్తున్నాయి. ఆఫర్స్ ఇక్కడైతే నాకు వాళ్ళ వెబ్సైట్లో ఆఫర్స్ ఏం కనిపించలేవు. మీరు అన్న వేరే వెబ్సైట్ ఏమైనా ఉందా అంటే పోయి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇది మీరు ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఇక్కడ +25 రూపీస్ ఏదైతుందో సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఫ్లాట్ బ్యాంక్ ఆఫర్స్, యూపీఐ పేమెంట్స్, లేకపోతే వాచెస్ 100 or 1000 రూపీస్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయైతే వీళ్ళు మెచ్చారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ దివాళీ సేల్లో ఏమైనా ఆఫర్స్ ఉంటాయి, ఇట్లా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాన్ని బట్టి మీరు డిస్కౌంట్ అయితే ఇంకా అడిషనల్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు. అండ్ ఈ ప్రైస్ అవుతుందో నేను రికార్డ్ చేసే టైం కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువ కావచ్చు, తక్కువ కూడా కావచ్చు. సో నెక్స్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్ చూసుకుంటే పోయి కలర్స్ అయితే చెప్పుకున్నాం. 3 కలర్స్ వస్తుంది, బ్లాక్, లైటింగ్ బ్లూ అండ్ లైట్ బ్లూ, లైట్ గ్రీన్ అనమాట. ఫస్ట్ ప్రాసెసర్ కూడా మీడియాటెక్ హీలియో A22 ప్రాసెసర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాసెసర్కి వచ్చినాం కాబట్టి ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట. చాలా పాతది, 2018 2019 పాతది అనమాట. 2 GHz వస్తుంది. అండ్ IMGR పవర్ VR వస్తుంది. ర్యామ్ చూసుకుంటే మాత్రం 2 వేరియంట్స్ వస్తున్నాయి, 2GB అండ్ 3GB ర్యామ్ టైప్స్ అనమాట. 2 రకాలు వస్తున్నాయి. ర్యామ్ వర్జన్ వస్తాక LPDDR4X ర్యామ్ అనమాట. అండ్ స్టోరేజ్ చూసుకుని 30GB స్టోరేజ్ వస్తుంది. 3 కార్డ్స్ సపోర్ట్ ఉంది. మైక్రోజీ కార్డ్ పెట్టుకుని 512GB దాకా కూడా స్టోరేజ్ అనేది అవుతుందో ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు నెట్వర్కింగ్ చూసుకుని ఇది 4G ప్రాసెసర్, 4G కంపాటబుల్ కాబట్టి 4G సపోర్ట్ అయితే చేస్తుంది. దీనిలో మంచి విషయం ఏంటంటే మీకు వైఫై, LTE, HD కాలింగ్స్ వస్తున్నాయి కాబట్టి క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ బ్యాండ్ విడ్త్ కూడా చూసుకోవచ్చు మీరు ఆన్ ద స్క్రీన్ మీద. తర్వాత వైర్లెస్ నెట్వర్కింగ్ గురించి చూసుకుంటే 2.4 GHz వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. డిస్ప్లే వస్తుంది 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ అంటారు. 400 nits బ్రైట్నెస్తో పాటు వస్తుంది. 720p రెజల్యూషన్, ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేము. 192 grams వస్తుంది. 9.09 mm సిగ్నల్, కొంచెం దొడ్డుగా అనిపిస్తుంది స్మార్ట్ ఫోన్. 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ వస్తుంది. 2 ఛార్జర్ ఇన్ ద బాక్స్ ఉన్నాయి. కెమెరా బేసిక్ కెమెరా వస్తుంది, 8 MP AI డ్యూయల్ కెమెరా వస్తుంది. పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఆబ్వియస్ ఉంటే 1080p and 720p 60 fps వస్తుంది, బేసిక్ వస్తుంది. ఫ్రంట్ వచ్చాకైతేనేమో 5 MP, సో 720p రికార్డింగ్ అయితే అవుతుంది. కెమెరా కాడ పోయి దీన్ని టచ్ కూడా చేయకండి. కెమెరా కాడ అయితే నావిగేషన్ చూసుకొని GPS, AGPS, గ్లోనస్ బయటస్ వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రం వీళ్ళ వెబ్సైట్ ప్రకారం అయితే యాక్సెలరోమీటర్ అండ్ రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. 3.1 జాక్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుందంటే రెడ్మీ A1 ప్లస్ స్మార్ట్ ఫోన్ అడాప్టర్, 10 watts అడాప్టర్ వస్తుంది, Type-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, క్విక్ స్టార్టర్ గైడ్, డాక్యుమెంట్స్, వారంటీ కార్డ్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అంటే నా ఒపీనియన్లో ఈ స్మార్ట్ ఫోన్ కంటే ఇట్లా మీరు రెడ్మీ A1 తీసుకోవచ్చు. ఆ ఫోన్కి ఈ ఫోన్కి పెద్దగా తేడా లేదు, ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటే డిఫరెన్స్ ఉంది. కావాలంటే నేను కంపారిజన్ కూడా వీడియో చేసినాను, అది కూడా ఒకసారి చెక్ చేయమనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తాను అన్నమాట. సో బై ఇది నా స్పెక్స్ రివ్యూ అనమాట. మీరేమనుకుంటారో, మీ ఒపీనియన్స్ ఏంది, మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. నేను మ్యాక్సిమం రిప్లై అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ దాకా ఎవరితో చూసారో వన్స్ అగైన్ థ్యాంక్స్ అనమాట. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.